నమస్తే అన్న. వెల్కమ్ టు మై న్యూ ఛానల్ నరేంద్ర నాటుకోళ్ల ఫామ్. ఈ ఛానల్లో కోళ్ళు ఎలా పెంచాలి, ఇలా కోడిని గుర్తుపట్టాలి, ఒరిజినల్ నాటుకోడి ఎట్లా ఉంటుంది, అసలు నాటుకోళ్ళలో ఎన్ని రకాలు, జాతి కోళ్ళు ఎన్ని రకాలు, ఈ నాటుకోళ్ళు అనేసి మార్కెట్లో ఈ వనరాజ, గిరిరాజ, గ్రామప్రియ ఇలాంటి కోళ్ళని తీసుకొచ్చి నాటుకోళ్ళు అనేసి అమ్ముతారు. వాటిని ఎలా గుర్తుపట్టాలి, అసలు ఒరిజినల్ నాటుకోడి ఎన్ని రోజుల్లో పెరుగుతుంది, 6 మంత్స్కి ఎంత వెయిట్ వస్తుంది, అసలు గుడ్లు పెట్టిన తర్వాత పొదిగేసిన తర్వాత కోడి ఎన్ని రోజులకు పిల్లలు తీస్తుంది, ఆ పిల్లలు ఎన్ని నెలల వరకు మనం జాగ్రత్త చూసుకోవాలి, వాటి ఎలాంటి వ్యాక్సిన్ వేయాలి, కోడికి ఎలాంటి మేత వేయాలి, అసలు కోడి ఎట్లాంటి వ్యాక్సిన్లు వేయాలి, కోడికి ఎలాంటి రోగాలు వస్తాయి, ఒక కోడి గుడ్డు ఎన్ని రోజులకు పెడుతుంది, పెట్టిన కోడి గుడ్లు ఎన్ని రోజుల తర్వాత మనం పొదిగేయాలి, పొదిగేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలు వచ్చిన తర్వాత తల్లి కాడ పిల్లలు ఎన్ని రోజులు ఉంచాలి, ఆ పిల్లలకు ఎలాంటి మేత వేయాలి, కోడిని పిల్లల్ని ఎన్ని రోజుల వరకు గంప కింద వేసి ఉంచాలి, ఆ పిల్లల్ని మార్నింగ్ ఏ టైంకి వదలాలి, ఏ టైంకి ఈవినింగ్ మళ్ళీ ముయ్యాలి. నాటుకోళ్ళ ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేయాలి, అది ఎంత బడ్జెట్ మనం పెట్టుకోవాలి, షెడ్ ఎంతలో వేసుకోవాలి, కోళ్ళు తిరగడానికి ఎంత ప్లేస్ ఉండాలి, మెయిన్ షెడ్ ఎలా వేస్తున్నాం, ఎంత బడ్జెట్లో, అసలు ఫాము చిన్నపిల్లలతో స్టార్ట్ చేయాలన్నా పెద్ద కోళ్ళతో స్టార్ట్ చేయాలన్నా, ఏ వయసు పిల్లలు తీసుకోవాలి, ఎన్ని నెలల కోళ్ళని తీసుకోవాలి, ఎన్ని కోళ్ళని తీసుకొని స్టార్ట్ చేయాలి, అసలు కోళ్ళకి ఏ వయసులో ఏ దాన వేయాలి, చిన్న ఉన్నప్పుడు ఏ దాన వేయాలి, పెద్దగా అయినాక కోడి ఎగ్స్ పెట్టే టైంలో ఎలాంటి దాన వేయాలి, ఫామ్లో 10 పెట్టెలుంటే 10 పెట్టెలకు ఎన్ని పుంజులు ఇవ్వాలి, ఒక 100 కోళ్ళు ఉంటే 100 కోళ్ళకి ఎన్ని పుంజులు ఉంచాలి, అసలు షెడ్డును ఎన్నిసార్లు నెలలో క్లీన్ చేసుకోవాలి, నెలలో ఎన్నిసార్లు షెడ్డుకు స్ప్రే మన ఫామ్లో ఎలాంటి రకాల జాతి కోళ్ళు ఉండాలి, ఎన్ని రకాల జాతుల కోళ్ళు ఉండాలి, కోడిని ఏ రేటుకు అమ్మాలి, ఏ రేటుకు మనం కొనాలి, డైరెక్ట్ కస్టమర్కి ఎలా అమ్మాలి, బ్రోకర్కి అమ్మితే ఏ రేటుకు అమ్మాలి, కోడిని కేజీలో అమ్మాలనా లేదా కోడి లెక్క అమ్మాలనా, ఫామ్ పెట్టే ముందు మన ఏరియాలో ఎలాంటి కోళ్ళు అయితే సేల్ అవుతావో అలాంటి కోళ్ళని మాత్రమే మనం ఫామ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మన ఏరియాలో మార్కెట్ ఏదైతే ఉంటుందో లోకల్ మార్కెట్, దానివల్ల మన ఫామ్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది, తొందరగా మన దగ్గర కోళ్ళు సేల్ అవుతాయి. అలాంటి కోళ్ళని ఎలా తెలుసుకోవాలి ఎట్లా అనేది మన ఛానల్ని ఫాలో కండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.